నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అంటే రెగ్యులర్ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మంజూరైన సీట్లు విశ్వభారతికి, అలాగే కోనసీమ మెడికల్ కాలేజీకి. ఈ సీట్లు భర్తీ వ్యవహారంలో హైకోర్టు కేసు నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తమ సీట్లకి ఏమైనా ఇబ్బంది వస్తుందా, తమకి ఏమైనా ఇబ్బంది వస్తుందా అని రెగ్యులర్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కొందరు అడుగుతున్నారు. బీడీఎస్ సీట్లు పొందిన వాళ్ళు కావచ్చు, లేదా ఆయుష్ సీట్లు పొందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రెగ్యులర్ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా తమకేమైనా ఇబ్బంది వస్తుందా అని కొంతమంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందుగా ఇప్పుడు దాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంబీబీఎస్ నీట్ అడ్మిషన్లకు సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే చాలా మందికి ఉన్న డౌట్ ప్రకారం కొత్తగా మంజూరైన 150 సీట్లు అంటే కోనసీమకు మంజూరైన 50, అలాగే విశ్వభారతికి మంజూరైన 100. ఇందులో కూడా 50% సీట్లు మేనేజ్మెంట్ కోట, ఇంకొక 50% సీట్లు కన్వీనర్ కోట. ఈ 150 సీట్లు వ్యవహారం తప్ప దానికి ముందు సీట్లు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన ఈ 150 సీట్లు సంబంధించిన కౌన్సిలింగ్లో ఏదైనా మార్పులు వస్తే, అంటే హైకోర్టు అలాంటి తీర్పు ఏదైనా ఒకటి ఇస్తే అందరినీ పరిగణలోకి తీసుకోవాలి. గతంలో సీట్లు వచ్చినప్పటికీ వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళా ఈ 150 సీట్లు భర్తీ చేయాలని ఒక ఉత్తర్వు లాంటి ఏదైనా ఇస్తే అప్పుడు ఏదైనా మేలు జరుగుతుంది తప్ప నష్టం అయితే జరగదు. గతంలో రెగ్యులర్ కౌన్సిలింగ్లో సీట్ రాక దగ్గరకు వచ్చి మిస్ అయ్యి వాళ్ళు విధులైన పరిస్థితుల్లో మేనేజ్మెంట్ కోటాలో చేరుండొచ్చు, లేకపోతే బీడీఎస్కి వెళ్ళుండొచ్చు. అలాంటి వారికి ఇలా కొత్తగా మళ్ళీ ఈ 150 సీట్లకి మేనేజ్మెంట్ కోటా కావచ్చు, లేదా కన్వీనర్ కోటా కావచ్చు, మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది తప్ప వాళ్ళకి నష్టం అయితే జరగదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఈ 150 సీట్లు సంబంధించిన వివాదం తప్ప అంత మునుపు జరిగిన రెగ్యులర్ కౌన్సిలింగ్ సంబంధించిన వివాదం కాదు. అందుకే రెగ్యులర్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వాళ్ళు ఎవరు ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదు. ఏమన్నా మార్పులు ఉంటే, ఏదైనా మేలైతే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది తప్ప నష్టం అయితే ఆ ముందు రెగ్యులర్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వారికి ఉండదు. ఇక దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏమనేది ఇంకా తెలియట్లేదు. కోర్టు వ్యవహారంలో ఉంది. తాత్కాలికంగా అయితే ఈ 150 సీట్లు అలాట్మెంట్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది. 2 మేనేజ్మెంట్ కోట, కన్వీనర్ కోట, ఈ 2 సీట్లను అయితే పెండింగ్లో పెట్టి ఉంది. కాబట్టి కోర్టు తీర్పు తర్వాత అన్ని స్పష్టత వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఆలస్యం కాకపోవచ్చు. 1-2 రోజుల్లో తీర్పు కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది. నమస్తే.